హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ భక్తిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన బాలాంబిక గారు చీరాల నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 శక్తి కేంద్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాంబిక. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా నా తల్లిదండ్రులకి నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అండి. అదేవిధంగా జగద్గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 7 శక్తి కేంద్రాలు అనమాట. అంటే వీటిని 7 చక్రాస్ అని కూడా అంటారు. అయితే వీటిలో 6 మాత్రమే మనం చక్రాలుగా పరిగణిస్తాము. 7వది ఒక స్థితిగా భావిస్తాము. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఈ చక్రాలు అనేవి 1 మూలాధార, 2 స్వాధిష్టాన, 3 మణిపూరక, 4 అనాహత, 7 విశుద్ధ, 5 విశుద్ధ, 6 ఆజ్ఞ. ఇవన్నిటిని కూడా చక్రాస్ అంటారండి. 7వది వచ్చేసి సహస్రార అని ఒక స్థితిగా భావించుకుంటాం అన్నమాట. అసలు ఈ చక్రాస్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయి అనేది ముందర మనం తెలుసుకుందామండి. మనము ఈ కనిపించే ఈ భౌతిక శరీరంతో పాటుగా ఇంకా 6 శరీరాలు ఉంటాయన్నమాట మనకి. అన్నిటికంటే అంటే ఒక బాక్స్లో ఇంకొక బాక్స్ అలా మనం గనక సెట్ చేస్తే 7 బాక్సులు గనక సెట్ చేసుకున్నామంటే గనక అన్నిటికంటే చిన్న బాక్స్ ఏదైతే ఉంటుందో అది మనకి ఈ కనిపించే భౌతిక శరీరంగా మనము చెప్తాం అన్నమాట. ఆ తర్వాత ఈ శరీరానికి ఆనుకొని ఇంకోటి అట్లాగా 6 శరీరాలు అయితే ఉంటాయన్నమాట. ఈ ఈ శరీరము భౌతికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని భౌతిక శరీరం అంటాము. ఇంకా ఏంటంటే ఆహారాన్ని ఆధారం చేసుకొని ఈ శరీరం ఉంటుంది కాబట్టి దీన్ని అన్నమయ శరీరం అని కూడా అంటాం అనమాట. అన్నమయ కోసము లేదా అన్నమయ శరీరము అని అంటాం అనమాట. ఈ శరీరం అనేది మనకి మన తల్లిదండ్రుల నుంచి మనకి సంక్రమిస్తుంది. దీనికి ఆనుకొని ఉన్నటువంటి శరీరాన్ని ప్రాణమయ శరీరము లేదా ప్రాణమయ కోశము అంటాం అన్నమాట. మనము ఇప్పుడు చెప్పుకునే ఈ చక్రాస్ అన్నీ కూడా ఆ శరీరంలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 7 చక్రాస్ అనుకుంటాము. మూలాధార చక్ర ఇవన్నీ అయ్యి కూడా మన శరీరంలో అయితే ఉండవన్నమాట. మనం ఎక్స్‌రే తీసినా, స్కాన్ చేసినా, ఏం చేసినా కానీ అవైతే మన యొక్క ఈ కంటికి కనిపించవు. వాటిల్లో కూడా కనిపించవు. ఇవన్నీ కూడా ఈ అన్నమయ శరీరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాణమయ శరీరంలోనే ఉంటాయన్నమాట. ఈ ప్రాణమయ శరీరంలో అన్నమయ శరీరానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాణమయ శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయన్నమాట. ఆ 2,72,000 నాడులు వచ్చేసి 7 ప్రదేశాల్లో కొన్ని కూడలలుగా ఏర్పడతాయి. అంటే ఇప్పుడు రోడ్లు గనక జంక్షన్‌గా కొన్ని ఒక్కో చోట 2, 3 రోడ్లు, 4 రోడ్లు అలా ఒక జంక్షన్‌గా ఎలా అయితే ఏర్పడతాయో, అట్లాగా కొన్ని నాడులన్నీ కలిసి ఒక ప్రదేశంలో ఒక జంక్షన్‌గా ఏర్పడతాయన్నమాట. వాటిని ఈ నాడీ కేంద్రము లేదా శక్తి కేంద్రము అని చెప్పి అంటాము. అవి మనకి ఏ ప్లేసుల్లో ఉన్నాయి, ఏ ప్లేసుల్లో అక్కడ ఏ అవయవాలతో అనుసంధానింపబడి ఉన్నాయి, అక్కడ అవి పని చేయకపోతే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి పనిచేస్తే మనం ఏ విధంగా ఉంటామనేది మనం ఇవాళ తెలుసుకుందాం అనమాట. అంటే ఈ మన శరీరంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు ఎందుకొస్తాయంటే ఈ ఈ 7 శక్తి కేంద్రాలు సక్రమంగా గనక లేకపోతే, పని చేయకపోతే వస్తాయన్నమాట. మరి ఈ శక్తి కేంద్రాల్లో బ్లాక్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయంటే, ఎక్కడైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఈ 7 ప్రాంతాల్లో దానికి సంబంధించిన వ్యాధులే మనకు వస్తాయి. మరి ఆ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయంటే, మనకున్నటువంటి ఈ ప్రాణమయ శరీరంలో మనం ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు, లేదా మనం జన్మ తీసుకున్న దగ్గర నుండి మళ్ళా మనం మరణించే వరకు, ఈ జన్మే కాదు మన గత జన్మల్లో కూడా మనం చేసినటువంటి సరికాని ఆలోచనలు కానీ, సరికాని పనులు కానీ, అంటే ఏదైనా జీవిని హింసించినా, లేకపోతే మనం అనవసరమైన మాటలు మాట్లాడినా, అట్లా పనికిరాని ఆలోచనలు చేసినా, ఇవన్నీ కూడా ఒక బ్లాక్స్ లాగా ఈ నాడుల్లో ఏర్పడిపోతాయన్నమాట. అవి ఎక్కడైతే ఈ బ్లాకేజ్ ఏర్పడిందో అంటే ఒక అడ్డంకి, ఆ నాడిలో ఒక అడ్డంకిగా ఏర్పడుతుందన్నమాట.
అప్పుడు ఏం చేస్తదంటే, ఈ మనకి ధ్యానం చేసేటప్పుడు గాని, విడిగా గాని ఈ విశ్వమయ శక్తిని మనం తీసుకుంటుంది కదా మన శరీరం అనేది. ఆ శక్తి ఈ నాడుల్లోకి ప్రవహించేటప్పుడు ఎక్కడైతే బ్లాక్ అనేది ఉంటుందో, అక్కడ ఆ శక్తి అనేది ప్రవహించడం ఆగిపోయి, ఆ అడ్డంకి దగ్గర ఆగిపోతుందనమాట. అక్కడ ఎక్కడ బ్లాక్ ఉన్న చోట ఈ విశ్వశక్తి అయితే మనకి అందదో, ఆ ప్రాంతంలో మనకి అనారోగ్యం అనేది వస్తుందనమాట. అంటే ఇప్పుడు మనం ఏ ఏ మనం చేసేటువంటి ఎలాంటి సరికాని ఆలోచన వలన ఏ ప్రాంతంలో ఏ అనారోగ్యం వస్తదనేది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మొట్టమొదటగా వచ్చేసి ఏంటంటే మనకి మూలాధార చక్రం. ఈ మూలాధార చక్ర అనేది ఏడిట్లో వచ్చేసి మొదటి మూలాధార చక్ర అనుకున్నాం కదా! ఈ మూలాధార చక్ర అనేది మనకి మన శరీరంలో వెన్నెముక ఉంటుంది కదా! అది మనం కూర్చునే ప్లేస్ నుండి మన మెడ ఎక్కడైతే తలలో కలిసిపోతుందో తల భాగంలో అంతవరకి కూడా వెన్నెముక ఉంటుంది. అక్కడ మరలా చిన్న మెదడు ఉంటుందనమాట. తర్వాత పైన పెద్ద మెదడు ఉంటుంది. ఈ మూలాధార ఈ ఈ చక్రాస్ అన్నీ కూడా వెన్నెముకని ఆధారంగా చేసుకొని, అంటే వెన్నెముకలైతే కాదు. వెన్నెముకకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాణమయ కోశంలో ఉంటాయన్నమాట ఈ చక్రాస్ అన్నీ కూడా. ఈ మూలాధార చక్ర అనేది ఎక్కడుంటుందంటే, మనం ఖచ్చితంగా కూర్చునే ప్లేస్‌లో వెన్నెముక చివరి భాగంలో ఉంటుందన్నమాట ఈ మూలాధార చక్రం అనేది. ఈ మూలాధార చక్రం 4 దళాల పద్మం అన్నమాట. ఇది ఎరుపు వర్ణంలో ఉంటుంది. భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మనకిప్పుడు పంచభూతాలు అనుకుంటాం గదా! భూమి, నీరు, అగ్ని, ఆహ్, వాయువు, ఆకాశము. ఇవి పంచభూతాలు అనుకుంటాం గదా! మొదటి 5 చక్రాలు గూడా ఈ పంచభూతాలకి ఒక్కొక్క చక్ర ఒక్కొక్క పంచభూతాల్లో ఒక్కొక్క దానికి ప్రతీకగా ఉంటుందన్నమాట. అట్లా ఈ మూలాధార చక్రం అనేది భూమి తత్వానికి ప్రతీకగా ఉంటుందన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకి 7 శరీరాలు లేదా 7 కోశాలు అన్నాం గదా! అట్లా ఇది మొట్టమొదటిదైనటువంటి ఈ మనకు కనిపించే భౌతిక శరీరాన్ని అన్నమయ శరీరము లేదా అన్నమయ కోశం అన్నాం కాబట్టి, మూలాధార చక్ర అన్నమయ కోశానికి దాంతోటి సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అట్లాగే మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయన్నమాట. అవేంటంటే ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము ఇట్లా ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! అట్లాగా ఇది ముక్కుతోటి అంటే నాసికతోటి అనుసంధానింపబడి ఉంటుందన్నమాట ఈ మూలాధార చక్రం అనేది. అంటే ఇది భూమి తత్వం కలిగి ఉంటుంది. పంచ పంచభూతాల్లో పంచ జ్ఞానేంద్రియాల్లోనేమో ముక్కుతోటి సంబంధం కలిగి ఉంటుంది. అట్లాగే అన్నమయ కోశంతోటి గూడా ఇది సంబంధం కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి గ్రంథి గూడా అది ఏ ప్లేస్‌లో అయితే ఉన్నదో అక్కడ మనకి ఏ అవయవాలైతే ఉన్నాయో, అక్కడ ఏ గ్రంథులున్నాయో వాటిని ప్రభావితం చేస్తుందన్నమాట. మన ఈ చక్ర అనేది. ఈ మూలాధార చక్ర అనేది వెన్నెముక కింది భాగంలో ఉంది గాబట్టి, అక్కడ ఉన్నటువంటి అడ్రినల్ గ్రంథిని ఇది ప్రభావితం చేస్తుందన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు గాని, కణాలు గాని, వాటి యొక్క నిర్మాణం అంతా గూడా ఈ చక్ర యొక్క సవ్యంగా పనిచేసే దాని మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ మూలాధార చక్ర స్థితిలో ఉన్నవాళ్ళేంటంటే, శారీరక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు ఎప్పుడూ గూడా. వాళ్ళ యొక్క శరీరం పట్ల శ్రద్ధ కలిగి, భౌతికమైనటువంటి అవసరాలు ఇవన్నీ నీడ్స్ అన్నీ కూడా ఆడంబరాలు ఇలాంటి అవసరాలన్నీ కూడా భౌతికపరమైన వాటి మీద వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారనమాట. ఈ మూలాధార చక్ర గనక చక్కగా పనిచేస్తే వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే, ఇచ్చే స్వభావం కలిగి ఉంటారు. అంటే అందరికి ఎవరికైనా గానీ, ఏదైనా గానీ ఇచ్చే స్వభావం కలిగి ఉంటారనమాట. ఇంకా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక స్థిరమైనటువంటి స్వభావంతోటి ఉంటారనమాట. ఆలోచన విధానం గానీ, ఏదైనా గానీ. ఇంకా ఏంటంటే కోరి మంచి కష్టాలు తెచ్చుకుంటారంట. అంటే కష్టాల్లో గూడా మంచి కష్టాలు, చెడు కష్టాలు ఉంటాయంటే ఉంటాయండి. మంచి కష్టాలనుకోండి, అది మనకు అవసరం లేకపోయినా గానీ, ఇతరుల కోసం గనక మనం కష్టపడితే దాన్ని మనం మంచి కష్టము అంటాము. ఇప్పుడు చూడండి, శాకాహార ర్యాలీ ఉందనుకోండి. ఒక 5, 6 కిలోమీటర్లైనా నడుస్తారు అందరూ గూడా. కానీ దేనికి వెళ్తున్నారు? ఆ నడవటం అనేది మనకి శ్రమే. అదొక కష్టమే. కానీ దాన్ని మనం మన కోసం నడవటం లేదు. మూగజీవాల ప్రాణాలు కాపాడండి. మాంసాహారం మానివేయండి. శాకాహారమే తీసుకోండి. అన్ని జీవులకి జీవించే హక్కు ఉంది అని ఇతర జీవుల ప్రాణాల కోసమే వీళ్ళు కష్టపడుతున్నారు. అంటే ఇట్లా ఇతరుల కోసం పడే కష్టాలన్నిటిని కూడా మనము మంచి కష్టాలు అంటాం అన్నమాట.
ఈ మూలాధార చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు ఇట్లా కోరి మంచి కష్టాలు తెచ్చుకొని ఇతరులకు సహాయపడే విధంగాను ఇచ్చే తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఇంకా ఏందంటే పట్టుదల కూడా కలిగి ఉంటారు. అంటే ఒక పని అనుకుంటే గనక సాధించే వరకి దాన్ని ఎట్లైనా సాధించాలనేటువంటి పట్టుదల కలిగి ఉంటారనమాట. అంటే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే పట్టుదల వాళ్ళకి మంచిగా అనుకుంటే అనుకున్నది సాధించేదానికి ఉంటుంది. అదే నెగెటివ్‌గా అనుకుంటే నేనేమనుకుంటే అదే జరగాలి, నా మాటే చెల్లాలి. అది మంచైనా, చెడైనా అది మళ్ళా నెగెటివ్ కిందకొస్తుందనమాట. అట్లాగా వీళ్ళు ఆ చక్ర గనక బాగా యాక్టివేట్ అయ్యి, మంచిగా గనక పనిచేస్తే, వీళ్ళు ఇలాంటి మంచి స్వభావాలన్నీ గూడా కలిగి ఉంటారనమాట. మూలాధార చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనము ఈ మూలాధార చక్ర ఏంటంటే, భూమి తత్వానికి ప్రతీక అనన్నాము. ఇంకా స్థిరత్వాన్ని కలిగి ఉంటదని గూడా చెప్పుకున్నాము. అంటే ఇప్పుడు మనము ఈ మూలాధార చక్ర వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే, భూమికి సంబంధించినటువంటి ఇంకా స్థిరత్వం అంటే చెట్లని మనం స్థిరత్వానికి ఉదాహరణగా తీసుకుంటాం అనమాట. ఇలాంటి లక్షణాలని వీళ్ళు అలవాటు చేసుకోవాలనమాట. అంటే ఏంటంటే, ఒక చెట్టు ఉందనుకోండి, అది చెట్టు యొక్క వేరు భూమిలోకి వెళ్తే, అది అన్ని వైపులకి పాకుతుంది ఆ వేరు. అట్లాగే మనం కూడా ఒక ఒక జ్ఞానం గనక తీసుకోవాలి అనుకుంటే గనక, అంటే ఆధ్యాత్మికంగా మనం రావాలనుకున్నప్పుడు, ఒక జ్ఞానం మనకు తీసుకోవాలనుకుంటే, చెట్టు వేర్లు గనక భూమిలో ఏ విధంగా అయితే అన్ని వైపులకి పాకి, అన్ని వైపుల నుంచి పోషకాలను తీసుకొని చెట్టు పెరగటానికి ఏ విధంగా అయితే సహాయం చేస్తుందో, మనం కూడా ఏంటంటే, మన ఆత్మ యొక్క ఉన్నతి కోసము ఒక జ్ఞానాన్ని ఎక్కడ లభిస్తుందంటే అక్కడ అన్ని వైపులకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే మనం ఉన్న చోటే కాదు, మనకు దగ్గరలో ఏదన్నా పిరమిడ్‌లో మెడిటేషన్ జరగనివ్వండి, లేకపోతే ఇంకో చోట ఏదన్నా జరగనివ్వండి. అట్లా ఎక్కడికి అవకాశం వీలైతే వేరు గనక ఏ విధంగా అయితే అన్ని వైపులకి వెళ్ళి ఆ చెట్టుకి ఒక పోషణ ఇస్తుందో, మనం కూడా ఎక్కడికి ఎటు వీలైతే అటు వెళ్ళేసి ఎప్పుడు కూడా జ్ఞానాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండేటట్లుగా మనం ఉండాలన్నమాట. అప్పుడు ఈ మూలాధార చక్ర స్థితిని మనం మనం నేర్చుకున్నట్లు అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే, ఈ చక్కెర గనక మనకు సరిగ్గా పనిచేయకపోతే చెప్పుకున్నాం గదా! ఎముకల మీద పనిచేస్తది ఎక్కువగా ఈ చక్ర. ఎముకల నిర్మాణంలో హెచ్చుతగ్గులు రావటం గానీ, శరీరంలో కణితులు అంటే గడ్డలంటారు. అలాంటివి ఏర్పడతా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఎముకలకు సంబంధించిన వ్యాధులొచ్చినా ఎముకల నొప్పులు గానీ, కీళ్ళ నొప్పులు గానీ అలాంటివేమన్నా వచ్చినప్పుడేంటంటే, మనం మూలాధార చక్రంలో ఎక్కడ మనల్ని మనం సరిచేసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే మనకేమన్నా ఇచ్చే తత్వం లోపించిందా? ఇతరులకి మన దగ్గర ఏదుంటే అది కొంతవరకైనా ఇతరులకి ఇవ్వటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది డబ్బైనా, జ్ఞానమైనా లేకపోతే మన సమయాన్ని కొంతైనా ఇతరులకి ఇచ్చి, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఎక్కడున్నా మనము ఆ స్వభావం మనలో లేదేమో అనేసి, ఉన్నదా లేదా అనేసి చెక్ చేసుకోవాలనమాట. లేదంటే ఈ కష్టపడే తత్వం మనలో లోపించిందా? లేదంటే ఈ అనవసరమైన పట్టుదలలేమన్నా ఉన్నాయా మనకి? ఇలాంటివన్నీ గూడా మనల్ని మనము చెక్ చేసుకొని, అలాంటి వాటిల్లో మనకి నెగెటివ్ లక్షణాలేమైనా ఉంటే గనక, వాటిని మనం మార్చుకుంటే, ఇక్కడ ఈ మూలాధార చక్రం మూలంగా వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు గానీ, నడుం నొప్పి గానీ, కీళ్ళ నొప్పులు ఆహ్, ఎముకలకి సంబంధించినయి గానీ, మలబద్ధకం గానీ, ఇలాంటి వ్యాధులన్నీ తగ్గిపోతాయన్నమాట. అంటే మనకి అక్కడకు వాటికి సంబంధించిన వ్యాధులేమైనా వస్తే, ఈ మూలాధార చక్రం మనకి సరిగ్గా పనిచేయట్లేదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి మూలాధార చక్ర యొక్క లక్షణాలేంటంటే, చెప్పుకున్నాం గదా! మనం ఇప్పుడు ఇచ్చే తత్వం కలిగి ఉండాలి. ఇట్లా ఈ మంచి లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్‌గా అక్కడొచ్చే వ్యాధులనేవి మనకి తగ్గిపోతాయంట. ఇంకా మూలాధార చక్రం అనేది ముక్కుకు సంబంధించింది గాబట్టి, ముక్కుకు సంబంధించిన వ్యాధులొచ్చినప్పుడు కూడా మనలో ఇలాంటివి అనవసరమైనటువంటి ఆలోచనలు గానీ, గుణాలు గానీ ఏమన్నా ఉంటే గనక వాటిని మనం సరిచేసుకొని, వాటిని మనం పాజిటివ్‌గా మార్చుకోవాలనమాట. ఇంకా ఏంటంటే, ఒక చెట్టు గనక ఆ వేర్లు భూమిలోకెళ్ళినప్పుడు అదక్కడ ఒకవేళ సపోజ్ మురుక్కాలువే ఉన్నా గానీ, చెట్టయితే ఏం చేస్తుందంటే అనవసరమైనయయ్యి గూడా ఆ వేర్లు పీల్చుకోదనమాట. చెట్టుకి ఏదైతే పోషణ లభిస్తుందో అక్కడున్నటువంటి ఖనిజాలు, లవణాలు చెట్టుకు పనికొచ్చేవి మాత్రమే పీల్చుకొని, మిగిలిన వ్యర్థ పదార్థాలేది గూడా అవి పీల్చుకోవంట. అట్లాగే మనం కూడా ఈ భూమి మీద మన చుట్టూరా ఏంటంటే
అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆనందాన్ని ఇచ్చేవి లేదా ఇంకా మంచివి చెడువి చాలా రకాలుగా మనకి జరుగుతూనే ఉంటాయి. ఆనందాన్ని ఇచ్చేవి కూడా చెడుగా ఉంటాయి. తాగటం కానీ తిరగటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి. అట్లా రకరకాల ఆనందాలు ఉన్నా కానీ మనం ఏంటంటే మనం ఈ భూమి మీదకి శరీరం తీసుకొని వచ్చినటువంటి ఆత్మ పదార్థాలమే. ఆ ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఏ జ్ఞానం తీసుకుంటే మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతాము అనేది అర్థం చేసుకొని చెట్టు వేర్లు కనుక ఏ విధంగా అయితే చెట్టుకు పనికొచ్చే లవణాలని ఖనిజాలని మాత్రమే తీసుకొని మిగిలిన వాటన్నిటిని ఎట్లయితే వదిలేస్తుందో మనం కూడా ఇక్కడ ఆత్మ యొక్క ఎదుగుదలకి ఏమేమైతే ఇక్కడ తీసుకుంటే మనకు మంచిది ఆ జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని అనవసరమైనటువంటి జ్ఞానం మన చుట్టూతో ఎన్ని ఆడంబరాలు ఎన్ని ఉన్నా కానీ వాటిని మనం వదిలేసి మనకు పనికొచ్చే వాటిని మాత్రమే తీసుకోవాలని కూడా ఈ చెట్ల నుంచి మనం నేర్చుకోవాలంట. అట్లాగే ఒక చెట్టు వేరు ఎంత వీలైతే అంత లోపలికి వెళ్ళి ఎంత లోపలికి బలంగా ఉంటే పైన చెట్టు అంత దృఢంగా ఉంటుందన్నమాట. అంటే మనం కూడా ఆ తీసుకునే జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా అవకాశం ఉంటే అంత ఎక్కువగా ఈ జ్ఞానాన్ని తీసుకుంటే అప్పుడు ఆత్మ అనేది అంత త్వరగా ఎదగటమే కాకుండా ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఉన్నత లోకాలకి వెళ్తుందన్నమాట ఈ ఆత్మ. ఇంకా ఏంటంటే చెట్టు ఏ విధంగా అయితే అందరికీ తన దగ్గర ఉన్నవన్నీ ఏ విధంగా అయితే ఇస్తుందో మనం కూడా అదే విధంగా ఇచ్చే స్వభావాన్ని అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ మూలాధార చక్ర యొక్క గుణాలన్నీ మంచి గుణాలన్నీ మనం అలవాటు చేసుకున్నట్టయితుంది. ఈ మూలాధార చక్ర సరిగ్గా చేయకపోవటం మూలాన వచ్చేటువంటి వ్యాధులు ఏమైతే ఉన్నాయో కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పైల్స్ కానీ, ముక్కు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు అవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చంట. ఎప్పుడు ఈ మనలో ఉన్న దీనికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలన్నీ పోగొట్టుకొని పాజిటివ్ ఆలోచనల్ని మనము అలవాటు చేసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి స్వాదిష్టాన చక్ర. ఈ స్వాదిష్టాన చక్ర ఏంటంటే పొత్తి కడుపు భాగంలో ఖచ్చితంగా ఆ వెన్నెముక దగ్గర ఉంటుందన్నమాట. ప్రాణమయ కోశంలో ఉంటుంది. ఈ చక్రం ఏంటంటే 6 దళాల పద్మము. ఇది సింధూరపు వర్ణంలో ఉంటుంది. ఆరెంజ్ కలర్ అంటే ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇదేంటంటే జలతత్వం, నీటి తత్వాన్ని కలిగి ఉంటుంది స్వాదిష్టాన చక్ర అనేది. మూలాధార చక్ర ఏమో భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. స్వాదిష్టాన ఏమో నీటి స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే పంచకోశాల్లో ఇది ప్రాణమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుంది. అట్లాగే పంచ జ్ఞానేంద్రియాల్లో నాలుకకి సంబంధించి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా నీటి తత్వానికి ప్రతీకలు కాబట్టి నాలుకకి సంబంధించి ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ స్వాదిష్టాన చక్ర అనేది లైంగిక గ్రంథులతోటి అనుసంధానింపబడి ఉంటుందన్నమాట. ఇక్కడ మనము జలతత్వం అంటే ఏం చెప్పుకుంటామంటే నీళ్లు ఉన్నాయనుకోండి సపోజ్, అవి ఎక్కడ ఉంటే అందులో ఒదిగిపోయే స్వభావం కలిగి ఉంటుంది నీరు. అంటే ఇప్పుడు మనము గ్లాసులో పోస్తే గ్లాసు షేప్లోకి వస్తుంది, ఒక బిందెలో పోస్తే బిందె షేప్కి వస్తుంది నీళ్లు. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి షేప్ అంటూ ఉండదు నీళ్ళకి. అదే మనము ఒక బుక్ కానీ ఒక పెన్ను కానీ తీసుకొని గ్లాసులో వేస్తే గ్లాస్ షేపు అట్లా రాదు. ఇంకేదైనా కానీ వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకృతి స్వభావము కలిగి ఉంటాయి. కానీ నీరు మాత్రము ఎందులో ఉంచితే ఆ విధంగా ఒదిగిపోతుంది అన్నమాట నీరు. అంటే ఇప్పుడు ఈ స్వాదిష్టాన చక్ర యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే పాజిటివ్గా అయితే వాళ్ళు ఎక్కడైనా కానీ ఒదిగిపోతారనమాట. ఎవరితో అయినా కానీ కలిసిపోతారు. ఈ స్వాదిష్టాన చక్ర కనుక చక్కగా పనిచేస్తుంటే ఎవరికైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు ఒదిగిపోతారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితోటైనా కానీ వాళ్ళు వెంటనే చక్కగా కలిసిపోయి సంతోషంగా వాళ్ళతో జీవితాన్ని సాగించగలుగుతారనమాట. అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు లేదా మలుచుకుంటారనమాట. ఈ విధంగా ఉంటుంది. ఏంటి స్వాదిష్టాన చక్ర కనుక చక్కగా పనిచేస్తే దాని యొక్క పాజిటివ్ లక్షణాలు ఇవన్నమాట. ఆ స్వాదిష్టాన చక్ర బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అందరితో కలిసిపోయే విధంగా ఉంటారనమాట. ఇంకా ఏంటంటే ఇది మనము
ఏ మూలం నుంచైతే వచ్చామో తిరిగి ఆ మూలాన్ని చేరుకోవాలనేటువంటి తపనైతే గనక ఈ స్వాదిష్టాన చక్ర పనిచేసే వాళ్ళలో ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు నీరుందనుకోండి. ఒక మేఘం నుంచి నీరు ఒక సముద్రం నుంచి నీరు ఆవిరైపోయి మేఘంగా మారిపోతుంది. మళ్ళా అదే మేఘము కొంతకాలానికి వర్షించినప్పుడు మళ్ళా అదే యొక్క నీరు రూపంలోని అది భూమి మీదకొస్తుందనమాట. అదే మళ్ళా ఆ సముద్రంలోనే కలిసిపోతుంది. అంటే మనము ఎక్కడ ఏ ఉన్నత లోకాల్లో ఏ ఆత్మ నుంచి పరమాత్మ నుంచయితే మనం విడిపడి జీవాత్మగా అయితే ఇక్కడికొచ్చామో, మరలా ఎప్పటికైనా గానీ మనం అదే పరమాత్మను చేరుకోవాలనేటువంటి తపన ఈ ఏ మూలం నుంచైతే వచ్చామో మరలా తిరిగి అదే మూలాన్ని చేరుకోవాలనేటువంటి తపన ఈ స్వాదిష్టాన చక్ర వాళ్ళకి ఉంటుందనమాట. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఒక నది ఉన్నదనుకోండి. ఆ నది ప్రవహించే మార్గంలో దానికి ముళ్ళు అడ్డు రావచ్చు, రాళ్ళైనా అడ్డు రావచ్చు, లేదా వెళ్ళే దారిలో మురికి కాలువలైనా అడ్డు రావచ్చు. ఏదైనా రావచ్చు. కానీ అది తన ప్రయాణాన్నయితే ఆపుకోదు. అలా సాగిపోతానే ఉంటది. ఇక్కడ ముళ్ళున్నాయి అని తను ఆగిపోదు. లేదా ఇంకో చోట ఒక మురికి కాలువ ఉందని తను ఆగిపోదు. లేదు ఇంకొక చోట ఇంకొక ఊర్లో వెళ్తే ఆ నదికే పూలు, పసుపు, కుంకుమ ఏసి పూజ చేసినా ఆనందంతో పొంగిపోయి అక్కడ గూడా అది ఆగిపోదనమాట. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే, మాన అవమానాలని గూడా సమస్థితిలో తీసుకునే విధంగా ఉండాలంట. ఈ అది జలతత్వం యొక్క లక్షణం. అంటే మనకి ఒక చోట పొగడ్తలు లభించవచ్చు, ఒక చోట అవమానాలు లభించవచ్చు. అయినా గానీ అన్నిటిని మనం సమంగా తీసుకొని, అందరితో కలిసిపోయే స్వభావాన్ని, ఒదిగిపోయే స్వభావాన్ని కలిగి ఉండటమే ఈ జలతత్వం యొక్క లక్షణము. అంటే స్వాదిష్టాన చక్ర యొక్క లక్షణం అన్నమాట. అంటే మన యొక్క ఆహ్, భావావేశాలు, ఎమోషన్స్ ఉంటాయి కదా! అవి ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించాలి. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఒకవేళ అవమానించినా గానీ, మనం కామ్‌గా దానికి అవసరమైతే దానికి సమాధానం చెప్పేది. లేకపోతే కామ్‌గా ఉండేది. మన ఎమోషన్స్ మీద మనము కంట్రోల్‌లో ఉండటం అనేది ఈ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి స్వభావం అనమాట. ఇంకా ఏంటంటే, ఈ స్వాదిష్టాన చక్ర వాళ్ళకేంటంటే, భౌతిక పదవుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంటే ఏదన్నా ఒక అధికారం కావాలి, ఒక హోదా గావాలి, ఇలాంటి వాటి మీద ఈ స్వాదిష్టాన చక్ర వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. ఇంకా ఏంటంటే, ఇది స్వాదిష్టాన చక్ర అంటేనే నేను చెప్పాం గదా! లైంగిక గ్రంథులకు సంబంధించిందనేసి. అట్లాగే వీళ్ళు ఈ భూమి మీద మనము వచ్చింది ఈ విషయ వాంఛలన్నిటిని గూడా మనం అనుభవించటానికి అనే స్వభావం గూడా కలిగి ఉంటారంట. కాకపోతే ఏంటంటే, మనకి ఏదైనా గానీ మితంగా అనుభవించాలనేది మనం నేర్చుకోవాలి. అది ఏ సంతోషమైనా గానీ, ఏ ఆనందాన్నైనా గానీ మితంగానే దాన్ని మనం అనుభవించాలనేది నేర్చుకోవాల్సిన విషయం మాట. ఈ స్వాదిష్టాన చక్రాలు. ఈ స్వాదిష్టాన చక్ర గనక సరిగ్గా పనిచేయకపోతే ఇది మన స్వాదిష్టాన చక్ర దేని మీద పనిచేస్తుందంటే, పొత్తి కడుపు భాగంలో మనకేమేముంటాయి? ఆహ్, మూత్రాశయం గానీ, కిడ్నీస్ గానీ, గర్భాశయం గానీ, అండాశయాలు ఇట్లా ఇవే గదా! అక్కడుండే అవయవాలు. ఈ స్వాదిష్టాన చక్ర గనక సరిగ్గా పనిచేయకపోతే, మనకు వచ్చే వ్యాధులు గూడా వీటికి సంబంధించిన వ్యాధులే వస్తాయన్నమాట. అంటే పీసీఓడీ అని గానీ, లేదా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ హ్మ్, గర్భసంచికి పీరియడ్ ప్రాబ్లమ్స్ చెప్పాం గదా! ఓవర్ బ్లీడింగ్ అని ఇట్లాగా అలాంటి వాటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయన్నమాట ఇంకా. ఇంకా ఏంటంటే, ఈ గర్భాశయము, ఋతుచక్రము, పునరుత్పత్తి భాగాలు, మూత్రాశయము, వెన్ను నొప్పి, పైల్స్ వీటన్నిటికి సంబంధించిన వ్యాధులొస్తాయన్నమాట. ఇదేంటంటే, నీళ్ళనేది ఎప్పుడు గూడా తనను తాను శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. అదే విధంగా ఆ నీళ్లు నిలవున్నా గానీ, అదే అట్లాగే మురుగు వాసన గూడా వస్తాయన్నమాట. ఈ స్వాదిష్టాన చక్ర స్వభావం ఏంటంటే, ఎప్పటికప్పుడు మనము మనలో ఉన్నటువంటి పనికిరాని ఆలోచనల్ని అంటే ఇది మనకు అవసరం లేదు అనుకుంటే గనక, మనం దాన్ని వదిలేయాలి. ఎప్పటినుంచో జరిగిపోయిన అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం, బాధపడటము అట్లాంటివన్నీ లేకుండా, అది ఇంకా మనకి అనవసరం అనుకుని ఎప్పటికప్పుడు వాటిని వదిలేసుకుంటూ ఉండాలనమాట. ఆహ్, ఎట్లయితే గనక విసర్జక వ్యవస్థ ఒక రోజు, 2 రోజులు పని చేయలేదనుకోండి, దానివల్ల మనకి ఎట్లయితే ఇబ్బంది పడతామో,
మనకి పనికిరాని ఆలోచనలన్నీ గూడా మనం ఎప్పటికప్పుడు వదిలేయకుండా మనలో పెట్టుకున్నా గానీ, మనం కూడా అదే విధంగా ఇబ్బంది పడతా ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడే ఆహ్, పరిసరాలను బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒదిగిపోవటం అలవాటు చేసుకోవాలి. అనవసరమైన విషయాలు శరీరం ఎట్లయితే ఎప్పటికప్పుడు మూత్రాశయము, మల విసర్జన ద్వారా మనకు పనికిరానివి ఎట్లయితే విసర్జిస్తూ ఉంటుందో, మనం కూడా ఎప్పటికప్పుడు మనకు పనికిరాని ఆలోచనల్ని వదిలేయటం అనేది అలవాటు చేసుకోవాలనమాట. అప్పుడు మనకి ఈ గర్భాశయానికి, మూత్రాశయానికి ఋతుచక్రాలు వీటికి సంబంధించిన వ్యాధులేవి కూడా మనకి రాకుండా ఉంటాయన్నమాట. సపోజ్ మనకి ఇలాంటి వ్యాధులొస్తే మనల్ని మనము ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, మనం ఇతరులతో కలవలేకపోతున్నామా? లేకపోతే ఇతరులు అన్న మాటల్ని మనం బాగా మనసులో తీసుకొని ఎప్పుడు బాధపడతా ఉన్నామా? వాటిని వదిలిపెట్టలేకపోతున్నామా? ఇలాంటివన్నీ గూడా మనల్ని మనం చెక్ చేసుకొని, అక్కడ మనకి అనవసరమైన ఏ విషయాలైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని గూడా మనం వదిలేసుకుంటే, ఇక్కడికొచ్చేటువంటి వ్యాధులయ్యి కూడా మనకి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్టొచ్చేసేంటంటే మూడోది మణిపూరక చక్రం అన్నమాట. ఈ మణిపూరక చక్రం ఎక్కడుంటుందంటే, ఖచ్చితంగా బొడ్డు అంటే నాభికి వెనక వైపు వెన్నెముక ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈ మణిపూరక చక్రం అనేది. ఇది 10 దళముల పద్మం అన్నమాట. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. పంచభూతాల్లో అగ్నితత్వానికి ప్రతీకగా ఉంటుందన్నమాట. అట్లాగే పంచ జ్ఞానేంద్రియాల్లో కంటికి సంబంధించి ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ పాంక్రియాస్ అనేటువంటి ఒక గ్రంథి దీని మూలంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానికి అనుసంధానించబడి ఉంటుందన్నమాట. మన ఈ ఈ పంచ ఈ ఆజ్ఞా సహస్రార కాకుండా మిగిలిన 5 గ్రంథుల్లో కూడా ఏంటంటే ఇది మిడిల్‌లో ఉంటుందన్నమాట. దానికి కింద 2 చక్రాలు, పైన 2 చక్రాలు ఉంటాయన్నమాట. ఈ మణిపూరక చక్రం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి వాటిల్లో చాలా శక్తివంతమైనటువంటి చక్రం అన్నమాట మణిపూరక చక్రం. మనం తీసుకున్న ఆహారం అరుగుదల జీర్ణం అవ్వాలన్నా గానీ, ఆ ఆహారం జీర్ణమయ్యి దాని ద్వారా మన శరీరానికంతటికి శక్తి రావాలన్నా గానీ, మణిపూరక చక్రానే యాక్టివ్‌గా ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే, అక్కడ జీర్ణ వ్యవస్థలో మనకన్నీ లోపాలుండి ఆహారం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక, దానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ గూడా మనకు వస్తా ఉంటాయన్నమాట. అగ్ని అంటేనే ఒక పవరు. ఎట్లయితే పవర్‌కి ప్రతీకగా ఉంటుందో అగ్నితత్వము, అట్లాగే ఈ మూలాధార చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు గూడా ఒక పవర్‌ని కలిగి ఉంటారంట. అంటే వాళ్ళు ఏ పనైనా మేము చేయగలము అనేటువంటి ఒక ధీమా ఉంటుంది వాళ్ళల్లో. వీళ్ళకి భయం గాని, బిడియం గాని ఏ కోశాన ఉండవు. చాలా ధైర్యంగా ఉంటారంట మణిపూరక చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు. ఏ ఇలా ఏంటంటే ఎక్కువగా కాకపోతే ఆవేశాన్ని కలిగి ఉంటారంట. వీళ్ళు వీళ్ళలో మనసులో వచ్చేటువంటి ఆలోచనలు గాని, వాక్కు గాని, ఆవేశాలు గాని వీటన్నిటిని గూడా ప్రతిదీ బయట పెట్టుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని బయటికి ప్రదర్శిస్తూ ఉండాలన్నమాట. అంటే అవే వాళ్ళ యొక్క శక్తి గాబట్టి, ఆ శక్తిని అనవసరంగా వృధా చేసుకొని, ఇతర విషయాలు ఆలోచించకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తిని వాళ్ళు వృధా చేసుకోకుండా ఉంటే, ఈ మణిపూరక చక్ర స్థితిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బావుంటుందనమాట. ఇంకా ఏంటంటే, ఇది ప్యాంక్రియాస్ గ్రంథి అని చెప్పాం కదా! ఈ మణిపూరక చక్ర స్థితిలో ఉన్న వాళ్ళేంటంటే, జీర్ణ వ్యవస్థ, కాలేయము, గాల్ బ్లాడరు, పెద్ద పేగు, అల్సరు, మధుమేహము మొదలైనటువంటి అన్ని అనారోగ్యాలు గూడా ఈ చక్ర సరిగ్గా పనిచేయకపోతే వస్తాయంట. గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ, కిడ్నీ స్టోన్స్ గానీ ఇలాంటివన్నీ గూడా అల్సరు, గ్యాస్ ట్రబుల్ గానీ ఇవన్నీ గూడా ఈ మణిపూరక చక్ర సరిగ్గా పనిచేయకపోతే వస్తాయి. అంటే ఇక్కడ వీళ్ళు చేయాల్సిందేంటంటే అనవసరమైనటువంటి ఆవేశాల్ని అనవసరమైనటువంటి మాటల్ని వీళ్ళు అదుపులో ఉంచుకోవాలంట. ప్రతి విషయంలోనూ గూడా ప్రతిదీ ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా ఉండి ఆవేశం అనేది వీళ్ళు కంట్రోల్‌లో ఉంచుకోవాలంట. ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఇది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందంట. అంటే ఒక పని అక్కడున్నప్పుడు అది మనదైనా కాకపోయినా ఇతరులదైనా గానీ, అక్కడ చేయటానికి అవకాశం ఉంటే గనక చేసేద్దాము. అది మనది కాకపోయినా, మనది కాకపోయినా చేసి అక్కడ నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుందంట. ఈ మణిపూరక చక్ర స్థితిలో ఉన్న వాళ్ళకి. కాబట్టేంటంటే, అట్లా మనకు అవసరం లేని విషయాల్లో
మన శక్తిని మనం వృధా చేసుకోకూడదు. మనకు అవసరమైనటువంటి విషయాల్లో మాత్రమే మన శక్తిని మనం ప్రదర్శించాలి, ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఈ మణిపూరక చక్ర స్థితిలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అనాహత చక్ర అన్నమాట. ఈ అనాహత చక్ర గుండెకి ఖచ్చితంగా వెనక వైపున వెన్నెముక దగ్గర ఉంటుందన్నమాట. అనాహత చక్ర. ఇది 12 దళాల పద్మం అన్నమాట. ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. పంచభూతాల్లో వాయుతత్వానికి ప్రతీక అన్నమాట. అంటే మూలాధార వచ్చేసి భూమి, స్వాధిష్టానం వచ్చేసి నీరు, మణిపూరక వచ్చేసి అగ్ని, ఈ అనాహత వచ్చేసి వాయుతత్వం అన్నమాట. ఇది ఇంకా పంచ జ్ఞానేంద్రియాల్లో స్పర్శకు సంబంధించి ఉంటుంది. ఇది థైమస్ గ్రంథితో అనుసంధానింపబడి ఉంటుంది. ఇది హృదయ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇది చెప్పాం కదా గుండె దగ్గర ఉంటుందనేసి. మరి అక్కడ మనకి ఏమేమి అవయవాలు ఉంటాయంటే గుండె, ఊపిరితిత్తులు ఉంటాయి. మరి వీటికి సంబంధించినటువంటి వ్యాధులే ఇక్కడ వస్తాయన్నమాట. ఈ అనాహత చక్ర గనక సరిగా పనిచేయకపోతే. ఇదేంటంటే సర్క్యులేటరీ సిస్టాన్ని మన శరీరంలో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ మీద దాన్ని నియంత్రిస్తుందన్నమాట. అనాహత అంటే శబ్దము లేనిది అని అర్థమంట. అంటే ఈ అనాహత చక్ర స్థితికి వచ్చేసరికి వీళ్ళు మౌనంగా ఉండటానికి ఇష్టపడతారంట. అంటే మనం చూసాం గదా! మొట్టమొదట మూలాధార చక్రానికి వచ్చేసరికి వాళ్ళకి శరీరం మీద శ్రద్ధ ఉంటుంది. తర్వాత స్వాధిష్టానికి వచ్చేసరికి వాళ్ళకి భౌతిక పదవుల మీద శ్రద్ధ కావాలని కోరుకుంటారు. ఇట్లాగే మణిపూరకకు వచ్చేసరికి వీళ్ళు మన యొక్క శక్తిని, తెలివితేటల్ని అందరి ముందు ప్రదర్శించాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు మౌనంలో ఉండటానికి ఇష్టపడతారంట. అంటే మన ఒక మా ఆత్మ ఎదుగుదల గూడా నెమ్మదిగా ఎలాగ మారుతుంది? తన గురించే ఆలోచించే స్థితి నుంచి ఇతరుల గురించి ఆలోచించే స్థితికి అంటే సహస్రారకొచ్చేసరికి ఆ స్థితికొచ్చేస్తామనమాట మనము. మన ఆలోచన ఏ విధంగా మారుతుందనేది ఈ చక్రాస్‌ని బట్టి కూడా మనకు తెలుస్తా ఉంటుందనమాట. ఇక్కడ వీళ్ళేంటంటే మౌనంగా ఉండటానికి ఇష్టపడతా ఉంటారనమాట. వాయుతత్వం అంటే ఏంటంటే ఆహ్, గాలి అనుకూలంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే త్వరగా పనులు చేసుకుంటారో, ఇప్పుడు చూడండి పొలాల్లో తూర్పారబట్టటం అంటారు. ఆ! వరి ధాన్యాన్ని కోసిన తర్వాత రోజంతా దాన్ని జల్లించినా గానీ ఎంతసేపు పడుతుందో, తూర్పు గాలొచ్చినప్పుడు చాటలో పోసి వాళ్ళిట్లా జల్లించంగలోనే పొట్టు మొత్తం ఒకవైపు, ధాన్యం మొత్తం ఒకవైపు పడుతుందనమాట. అట్లాగా రోజంతా పట్టే పనిని వాళ్ళు ఆ తూర్పు గాలొచ్చినప్పుడు ఒక 2 గంటల్లో చేసేస్తారనమాట. అట్లాగే ఈ వాయుతత్వంలో ఉన్న వాళ్ళేంటంటే వాళ్ళకి ఎప్పుడైతే సమయం అనుకూలించిందో, అప్పుడు వెంటనే నిమిషాల్లో వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుంటారనమాట. అంటే వీళ్ళు ఒక పని కోసం రోజంతా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోరు. సమయం కలిసొస్తే గనక అది నిమిషాల్లో దాన్ని అయిపోగొట్టుకుంటారనమాట. ఇది ఈ వాయుతత్వంలో అనాహత చక్ర తత్వంలో ఉన్న వాళ్ళకి ప్రతీకనమాట. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతన వీళ్ళు చాలా త్వరగా వీళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు. అంటే పని పూర్తి చేసుకునే మెళకువలు వీళ్ళ దగ్గర బాగుంటాయన్నమాట. సరైన సమయంలో, ఆ సమయం కోసం వేచి ఉండి, క్షణాల్లో వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుంటారనమాట. ఇంకా ఈ చక్ర అనేది హృదయ స్థానంలో ఉంది. మనము హృదయాన్ని దేనికి చిహ్నంగా చెప్పుకుంటామంటే, ప్రేమ, స్నేహము, మైత్రి స్వభావము వీటన్నిటికి గూడా మన హృదయాన్ని చిహ్నంగా చెప్పుకుంటాం అనమాట. అంటే మనకి ఒక లవ్ సింబల్ అయినా గానీ, హృదయం ఆకారంలోనే వేస్తాము. అంటే హృదయము అంటే ప్రేమకి చిహ్నం అనమాట. ఇక్కడ ఈ స్థితికొచ్చేసరికి, అనాహత స్థితికొచ్చేసరికి వాళ్ళెలా ఉంటారంటే మనుషులు, వాళ్ళ మీదే కాకుండా ప్రతి ఒక్కళ్ళ మీద గూడా వాళ్ళకి ప్రేమ, జాలి, దయ ఇలాంటివన్నీ గూడా చాలా ఎక్కువగుంటాయంట అనాహత స్థితికొచ్చేసరికి. ఈ భూమి మీదున్న ప్రతి జీవిలో గూడా వాళ్ళు ప్రేమను పంచగలుగుతారంట. అంటే మనుషులే గాదు, తోటి మనుషులతోనే కాకుండా జంతువులైనా, పక్షులైనా అలా వేటి మీదైనా గానీ వాళ్ళు ఒకే సమానమైనటువంటి ప్రేమని చూపించగలుగుతారంట. ఆ మైత్రీ భావాన్ని కలిగి ఉంటారు. అంటే మనుషులే కాకుండా ఇతర జీవుల మీద కూడా ఉంటది కాబట్టి దీన్ని విశ్వమానవ ప్రేమ అని గూడా మనం చెప్పొచ్చనమాట మనము. అంటే ఇక్కడ వీళ్ళేమనుకుంటారంటే, నేను అంటే వ్యక్తిగత చైతన్యం మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో ఉన్నది కూడా నేనేను అనేంత వీళ్ళ యొక్క మనసు పరిపక్వత చెందుతుందనమాట.
అంటే నేను నా కోసమే అనే స్థితి నుండి నాకొక పదవి గావాలి, దాన్ని నేనే అనుభవించాలి అనే స్థితి నుంచి నాతో పాటు అందరూ బాగుండాలి. అందరితోటి మనం ప్రేమగా ఉండాలి అనేటువంటి స్థితికి మనము ఈ అనాహత చక్ర దగ్గరకొచ్చేసరికి వచ్చేస్తామనమాట. ఇంకా వీళ్ళేమనుకుంటారంటే, ఎదుటి వ్యక్తికి కనుక సహాయం చేశామంటే, అది నాకు నేను చేసుకున్న సహాయము అనుకుంటారంట. ఎందుకంటే, నాలో ఉన్నది అదే ఆత్మ, ఎదుటి వ్యక్తుల్లో ఉన్నది గూడా అదే ఆత్మ. కాబట్టి వాళ్ళకి సేవ చేస్తే, అవసరానికి వాళ్ళకి సహాయం చేస్తే, అది నాకు నేను చేసుకున్నట్లే అన్నంతగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి అంత ఉన్నతంగా వస్తుందనమాట. ఇంకా ఏంటంటే, ఇతరులని అభినందించటము, ఇతరులతోటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఉండటం గూడా ఈ చక్రంలో ఉన్నటువంటి అంటే ఈ చక్ర స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళకి అలాంటి మంచి లక్షణాలు ఏర్పడతాయన్నమాట. అంటే సహజంగా అందరూ ఇతరులని ప్రతిదానికి పొగడలేరు. చాలామందేంటంటే వాళ్ళతో అవసరం ఉంటేనే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. వీళ్ళు అలా గాదు. ప్రతి ఒక్కళ్ళ పట్ల ప్రేమ, అనురాగాన్ని, ఆప్యాయతని కలిగి ఉండి వాళ్ళని అభినందిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న మంచి పని జేసినా గాని, అంతగా వీళ్ళ యొక్క మానసిక పరిపక్వత ఉంటుందనమాట. ఇదేంటంటే హృదయ స్థానంలో ఉంటుంది గాబట్టి, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఇంకా ఇది సర్క్యులేటరీ సిస్టమ్ మీద పనిజేస్తుంది గాబట్టి, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇంకా శ్వాస వ్యవస్థ వీటన్నిటి మీద గూడా ఇది పనిజేస్తుందనమాట. మనకిప్పుడు గుండె జబ్బులొచ్చినా గానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులొచ్చినా గానీ, లేదా శ్వాస వ్యవస్థ అంటే ఉబ్బసం గానీ, ఆయాసం గానీ, ఇలాంటివేదన్నా వచ్చినా గానీ, లేదా రక్త ప్రసరణ వ్యవస్థలో అంటే మనకెలాంటియుంటాయి? గుండెలో రక్తంలో నెమ్ము చేరటం గానివ్వండి, లేదా రక్తం చిక్కగా ఉందని గానీ, రక్తం పల్చగా ఉందని గానీ, ఇట్లాగా హార్ట్ అటాక్ కానీ, వీటికి సంబంధించిన ఏ వ్యాధులొచ్చినా గానీ, మనకి అనాహత చక్ర సరిగా పనిచేయట్లేదని అర్థమనమాట. అంటే అనాహత చక్ర సరిగా పనిచేస్తుంటే వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగుంటారు? అందరి పట్ల ప్రేమ, మైత్రి భావం కలిగి ఉంటారు. అంటే మనలో ప్రేమ భావం లోపించినప్పుడు ఇతరుల పట్ల మనం ప్రేమను చూపించలేకపోయినప్పుడు, వాళ్ళ మీద మనం ద్వేషభావాన్ని కలిగి ఉన్నా గానీ, లేదంటే ఇతరులు మంచి పని చేసినా మనం అభినందించలేనంత మన మనసు అలా ఉన్నప్పుడు గానీ, మనకిలాంటి వ్యాధులొస్తూ ఉంటాయన్నమాట. అంటే రక్తానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, గుండెకు సంబంధించిన వ్యాధులొచ్చినియంటే, మనము ప్రేమ భావాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే అన్‌కండిషనల్ లవ్ అన్నమాట. ఇతరులు మనకేదన్నా చేస్తేనే, మనకు నచ్చినట్టుగా ఉంటేనే మనం వాళ్ళని ప్రేమించుదాము, వాళ్ళని ఇష్టపడదామని కాకుండా, వాళ్ళగానే మనం వాళ్ళని ప్రేమించగలిగే స్థితికి రావటాన్నే అన్‌కండిషనల్ లవ్ అంటారు. అంటే ఇతర జీవులు వాటిని మనం ప్రేమించటము, వాటికేమన్నా దెబ్బ తగిలితే కట్టటము, వాటికి ఆహారం పెట్టటము, అంటే తిరిగి మనకు సహాయం చెయ్యవు. కాకపోతే ఏందంటే, ఒక అన్‌కండిషనల్ లవ్ తోటి అవి గూడా ఒక ప్రాణం ఉంది వాటికి అనే ఉద్దేశంతోటి వీళ్ళు సహాయం చేస్తా ఉంటారనమాట. అంటే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకైతే గనక, ఈ గుండె జబ్బులు గానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు గానీ వాళ్ళకి రావన్నమాట. ఎప్పుడైతే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, మనం ఈ స్వభావాలు అలవాటు చేసుకుంటే గనక, ఆ చక్ర యాక్టివేట్ అయ్యి, అనాహత చక్ర, అప్పుడు ఆ ప్రాంతంలో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే, ప్రేమ, జాలి, దయ, కరుణ, బాధ్యత ఇలాంటివి, ఇలాంటి లక్షణాలన్నీ గూడా అలవాటు చేసుకుంటే మనము, అప్పుడు గూడా ఈ అనాహత చక్రాస్‌లో ఉన్ వచ్చేటువంటి వ్యాధులేవి కూడా మనకి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్టొచ్చేసేంటంటే, విశుద్ధ చక్ర అనమాట. విశుద్ధ చక్ర అంటే ఇది ఈ కంఠం భాగంలో ఉంటుంది. ఇక్కడ ఈ గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి వెనక వైపున వెన్నెముక ప్రాంతంలో ఉంటుందనమాట. ఇది 16 దళాల పద్మము. ఇది నీలం రంగును కలిగి ఉంటుంది. ఇంకా ఆకాశ తత్వానికి ప్రతీకగా ఉంటుందనమాట. ఇంకా ఇదేంటంటే విజ్ఞానమయ కోశానికి సంబంధించి ఉంటుంది. మన కంఠంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథికి అనుసంధానింపబడి ఉంటుందనమాట. విశుద్ధ అంటేనే దానికి అర్థం ఏందంటే స్వచ్ఛత అన్నమాట. అంటే వీళ్ళు స్వచ్ఛమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. విశుద్ధ చక్రాస్థితికి గనక ఒక వ్యక్తి ఎదిగాడు అంటే, వాళ్ళు చాలా స్వచ్ఛమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. ఇదేంటంటే
హ్మ్. సృజనాత్మక శక్తికి సంబంధించి ఉంటుంది. అంటే గొంతు అంటేనే అది వాక్కుకి సంబంధించి. మనం మాట్లాడినా, ఒక పాట పాడినా, లేదా ఒక మిమిక్రీ చేసినా ఇట్లా కళలకి సంబంధించి ఉంటుందనమాట. ఈ విశుద్ధ చక్ర అనేది. ఇంకా ఏంటంటే వీళ్ళు నేను అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మల యొక్క కలయిక అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, ఆ స్థాయిలోనే పరిపూర్ణంగా జీవించే హక్కుని అలవాటు చేసుకుంటారనమాట. వీళ్ళ యొక్క వాక్కుని ఎక్కడ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగిస్తారంట. అనవసరమైన మాట అనేది వీళ్ళు ఒక్కటి కూడా మాట్లాడరంట. ఇంకా ఏంటంటే వీళ్ళు భగవంతుడు ఒక్కడే అని జెప్పి అనుకుంటారంట. వీళ్ళు ఏ పని జేసినా గానీ అది లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటారంట. విశుద్ధ చక్రాస్థితికొచ్చిన వాళ్ళు. ఇంకా ఈ స్త్రీ క్షేత్రమయం మానవ జీవితం అనేది అంటే ఆహ్, మనసు, వాక్కు, కర్మ 3 స్థాయిల్లో గూడా వీళ్ళు ఒకే రకంగా ఉంటారు. అంటే ఇప్పుడు మన మనసులో ఒక రకంగా అనుకోని, మాట దగ్గరకొచ్చేసరికి ఇంకొక రకము, చేత దగ్గరకొచ్చేసరికి ఇంకొక రకము. అంటే మనకు మనసులో ఒక పని ఎవరికన్నా చేసి పెట్టాలని లేకపోయినా గానీ, మాట వరుసకి మేము చేసి పెడతాంలెండి అని అంటము. మళ్ళా చేసే సమయానికి చెయ్యకపోవటము. ఇలా కాకుండా వాళ్ళ మనసులోనూ అదే ఆలోచనుంటది. మాటలోనే అదే ఆలోచనుంటది. చేసే కర్మలో గూడా అదే ఆలోచనుంటదనమాట. అంటే త్రికరణ శుద్ధితోటి ఉంటారు వీళ్ళెప్పుడు గూడా. మనసు, వాక్కు, కర్మ 3 గూడా త్రికరణ శుద్ధి. మూడిట్లో గూడా శుద్ధి కలిగి ఉంటారనమాట. ఇంకా ఏంటంటే ఎప్పుడైతే ఇలాగ మనము వీళ్ళేంటంటే మంచి వాక్కులు, చెడ్డ వాక్కులని కాకుండా సత్య వాక్కులు మాత్రమే మాట్లాడతారంట. అంటే సత్య వాక్కులంటే ఎన్ని యుగాలైనా గాని ఆ వాక్కు మారదు. అంటే అహింస పరమో ధర్మః. ఆహ్, ఇతర ప్రాణిని హింసించరాదు. లేదా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది నువ్వు కొన్ని యుగాలు గడిచినా గాని ఇదైతే మారదనమాట. ఇవి సత్యవాక్కులంటే. మంచి వాక్కులు, చెడు వాక్కులంటే కొన్ని ఒక్కోసారి అవి మంచివి అనిపియొచ్చు. ఒక్కోసారి చెడు అనిపియొచ్చు. అట్లాగా వీళ్ళు ఈ సత్యవాక్కుల్ని మాట్లాడటానికే ఇష్టపడతారు. అంటే ఈ సత్యవాక్కు కోసం అవసరమైతే ఆహ్, ఎవరినైనా ఎదిరిస్తారనమాట వీళ్ళు. వాళ్ళ మనసులో ఆ సత్యం పట్ల నిలబడతారనమాట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడనుకోండి. అతనికి సిలువ వేస్తానన్నా గాని అతను ఏ మాటైతే అన్నారో ఆ మాట మీదే నిలబడి ఉన్నారు. ఎందుకు ఇప్పుడు నేను ఈ సిలువ ఏపిచ్చుకోవటం దేనికి? నా మాట నేను మార్చుకుంటే సరిపోయిద్ది గదా! అని అతను అనుకోల. అందరి పట్ల కరుణ ఎలా అయితే ఉంటుందో అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. ఇదేంటంటే గొంతు ప్రాంతంలో ఉంటుంది గాబట్టి, గొంతు, చెవులు, స్వరపేటిక, థైరాయిడ్, మెడ, భుజాలు ఈ మొదలైన భాగాలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ గూడా ఈ చక్ర కిందకే వస్తాయన్నమాట. ఇక్కడ వీళ్ళేందంటే అందరి పట్ల సమానత్వంతోటి, సమభావంతోటి ఉండి, అందరిలో గూడా దైవాన్ని చూస్తూ ఉంటారనమాట. దైవత్వంతో ఉంటారు ప్రతి ఒక్కరితో గూడా. ఇంకొక మాట చెప్పాలంటే ఒక యోగిలాగా ప్రవర్తిస్తూ ఉంటారంట. విశుద్ధ చక్ర బాగా యాక్టివేట్ అయిన వాళ్ళు. అంటే వీళ్ళు బ్రహ్మం గారి పద్యము "మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము. మనసు నిలపలేని మనసు నిలుప తేట మాట దొరకు. తేట మాట దొరక దేవతామూర్తియౌ." అంటే పనికిరాని మాటలు ఎన్ని మాట్లాడితే ఏం ఉపయోగము? ధ్యానం చేయని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు నోటికొచ్చినయి అయ్యో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటి వలన ఎవరికైతే ఉపయోగం ఉండదు. ఎవరి నోట్లో నుంచయితే మంచి మాటలు వస్తాయో వాళ్ళకి సరియైన వాక్క్షేత్రం ఉంటుందో వాళ్ళే దేవతామూర్తులని జెప్పి బ్రహ్మం గారు చెప్పారనమాట. జీసస్ క్రైస్ట్ గూడా ఏం జెప్తారంటే, మన నోటిలోకి వెళ్ళేది ఏదైనా గానీ, మన ఒక్కళ్ళకే అపకారం జేస్తుంది. అది సరికానిదైతే. కానీ మన నోట్లో నుంచి వచ్చేది బయటకొచ్చేది మాత్రం అది సరికానిదైతే చాలా మందికి అపకారం జేస్తుందనమాట. అంటే మనం సరికాని ఆహారం తీసుకుంటే 2, 3 రోజుల పాటు మనకే అనారోగ్యం వస్తుంది. కానీ మన నోట్లో నుంచి అనవసరమైన మాటలేమన్నా వచ్చినాయంటే, అవి ఇతరుల మనసుల్ని ఇబ్బంది పెట్టొచ్చు, కష్టపెట్టొచ్చు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. దాని వలన మనకి వచ్చిన కర్మలతోటి మనకింకా కొన్ని జన్మలైనా గానీ ఎత్తాల్సి రావచ్చనమాట. కాబట్టి వాక్క్షేత్రాన్ని ఎప్పుడు కూడా మనము సరిచూసుకుంటూ ఉండాలి. ఈ చక్ర బాగా యాక్టివ్‌గా ఉన్నవాళ్ళేంటంటే, ఒక్కటి కూడా అనవసరమైన మాటంటూ వాళ్ళ నోట్లోంచి రాదంట. వాక్కు పట్ల వాళ్ళు చక్కగా సత్యవాక్కుల్నే మాట్లాడుతూ ఉంటారంట. నెక్స్ట్ వచ్చేసేంటంటే ఆజ్ఞాచక్రం. ఇది ఈ 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఆజ్ఞాచక్రం అనేది. ఇది 2 దళాల పద్మం అన్నమాట. ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇక్కడ మనము
తాడేయి లేదా దివ్య నేత్రము లేదా దివ్య చక్షువు, జ్ఞాన నేత్రము ఇవన్నీ అంటా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ దివ్య చక్షు అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిట్యూటరీ గ్రంథి ఉంటుందన్నమాట. ఈ పిట్యూటరీ ఇక్కడి నుంచి ఇదేంటంటే వెన్నెముకకి తర్వాత చిన్న మెదడు ప్రాంతంలో ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం అనేది. ఇవి ఒక వ్యక్తి యొక్క పెరుగుదలకి, తెలివితేటలకు కావాల్సిన హార్మోన్స్ ని తయారు చేస్తుందన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థ మీద ఈ ఆజ్ఞా చక్రం అనేది పనిచేస్తుంది. ఈ నరాల వ్యవస్థ కూడా మనకి 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటేంటంటే మన ఆజ్ఞతో పని లేకుండానే చేసుకుపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా పనులు. అవేంటంటే జీర్ణ వ్యవస్థ కానీ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, వీటికి మనం ఎప్పుడు కూడా మన మెదడు ఆర్డర్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఇంకొక రకమైన నరాల వ్యవస్థ ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడ ఏదన్నా ఒక వస్తువు తెచ్చుకోవాలంటే మన మెదడు నుండి మనకు సంకేతం అందుతుంది. దానివల్ల మన కాళ్ళు చేతులు కదలటము, వెళ్ళి ఆ వస్తువు మనం తెచ్చుకోవటము. ఇట్లా ఆజ్ఞ ఇస్తే పనిచేసే నరాల వ్యవస్థ కొంత ఉంటుంది. మన శరీరం నుంచి ఎలాంటి ఆజ్ఞ లేకుండా పనిచేసే నరాల వ్యవస్థ ఉంటుంది. ఈ రెండిటిని కూడా ఈ ఆజ్ఞా చక్ర అనేది నియంత్రిస్తుందన్నమాట. ఈ స్థితిలో ఉన్నవాళ్ళు ఏంటంటే స్త్రీ పురుషులు వేరు కాదు, అంతర్లోనూ కూడా ఆత్మే ఉన్నది అనేటువంటి ఏకత్వంలోకి వస్తారంట. ఆ స్థితికి వచ్చినప్పుడే ఆజ్ఞా చక్రాన్ని దాటగలుగుతారంట ఎవరైనా కానీ. సృష్టిలో ద్వంద్వం అనేది లేదు, అంతా ఏకత్వమే అని చెప్పి ఈ వీళ్ళకి జ్ఞానం తాలూకా పరిపూర్ణత అనేది వస్తుందంట వీళ్ళకి. వీళ్ళు కూడా ఎప్పుడు సత్యవాక్కులు మాత్రమే మాట్లాడుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే గనక ధ్యానం ఎక్కువగా చేసుకుంటామో 3వ నేత్రం అనేది ఓపెన్ అవుతుంది. ఈ 3వ నేత్రం ఓపెన్ అవ్వాలంటే ధ్యానం తప్పించి వేరే ఏ మార్గము కూడా లేదు. ఈ 3వ నేత్రం ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఈ వెన్నెముక తల భాగంలో కలిసే ప్రాంతంలో కోటి సూర్యుల కాంతితోటి ఒక వెలుగు అనేది అక్కడ ఉద్భవిస్తుందంట. ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందో అప్పుడు మనకి ఈ తాడే ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఆ కోటి సూర్యుల కాంతిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యానందాన్ని కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఆనందమైనటువంటి స్థితిలో ఉంటారు. ఆనందం అంటే ఏంటంటే కారణం లేకుండా వచ్చేదే ఆనందం. మనం కోరుకున్నది వస్తే అది సంతోషం అన్నమాట. లేదా మన శరీరానికి సంతోషం కలిగిస్తే దాన్ని సుఖం అంటారు. కానీ ఎలాంటి కారణం లేకుండా వచ్చేదాన్ని ఆనందం అంటారు. ఎప్పుడైతే ఆ కోటి సూర్యుల కాంతిని ధ్యానంలో ఎవరైతే దర్శించగలుగుతారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంకా నిత్యానందాన్ని కలిగి ఉంటారంట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతారో వీళ్ళకేంటంటే జరగబోయే విషయాలు తెలియటం గానీ, ఇతర లోకాలను దర్శించటం గానీ, ఇలాంటి అనుభవాలన్నీ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రం గనక సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళకి నరాలకు సంబంధించిన వ్యాధులు, ఇది ఈ ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి కంటి చూపుకు సంబంధించిన సమస్యలు, తలనొప్పి, చర్మ వ్యాధులు ఇవన్నీ గూడా వస్తాయంట వీళ్ళకి. కాబట్టి ఈ తలనొప్పి, కళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటా ఉంటే వీటికి సంబంధించినటువంటి వ్యాధులు వీళ్ళకి రాకుండా ఉంటాయంట. ఇప్పటివరకి ఇవి 6 చక్రాలయిపోయినియి. నెక్స్ట్ వచ్చేసి సహస్రారం అన్నమాట. ఇది ఒక స్థితి అన్నమాట. ఈ సహస్రారం అనేదేంటంటే తలలో మాడు ప్రాంతంలో ఉంటుంది. ఇది పీనియల్ గ్రంథితో అనుసంధానింపబడి ఉంటుందన్నమాట. ఇది మెదడుకి, వెన్నెముకకి తిన్నగా అనుసంధానం కలిగి ఉంటుంది. ఇది కూడా మన శరీరంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థనంతటిని కూడా నియంత్రణ చేస్తుంది. ఇది ఒక నిర్వాణ స్థితి అన్నమాట. ఇంకిక్కడ వీళ్ళకి ఏమీ కోరికలంటూ కూడా ఏమీ ఉండవు. సహస్రార స్థితికి వచ్చిన వాళ్ళకి. వీళ్ళకు ఉన్నదల్లా కేవలం నిత్యానందం మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ వాళ్ళు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారన్నమాట. వీళ్ళేంటంటే ఒక దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కానివ్వండి, జీసస్ కానివ్వండి, శివుడు కానీ వీళ్ళందరూ కూడా సహస్రార చక్రానికి ప్రతీక అన్నమాట. ఒక దివ్యమైన జ్ఞానాన్ని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు కనుక మనకు భగవద్గీత ఇచ్చినట్లుగా అంతటి గొప్ప స్థితిలో వీళ్ళు ఉంటారన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనకి 7 శక్తి కేంద్రాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి వలన అవి సరిగ్గా పనిచేస్తే మనం ఎలా ఉంటాము, పని చేయకపోతే ఏ అవయవానికి ఏ వ్యాధి వస్తుంది, మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అట్లాగా ఇప్పుడు మనం ఈ సహస్రార స్థితికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఇంకా
అంతా అందరిలో ఉన్నది నేనే. అంటే ఒక స్థితిలో కేవలం నేనంటే నా శరీరం మాత్రమే అనుకున్నాము. తర్వాత నేను అందరితో పాటు గాదు, నేను వేరే, నాకు అధికారం గావాలనుకున్నాము. తర్వాత అసలు నేనేంటో నిరూపించుకోవాలి అనే స్థితికొచ్చారు. ఆ తర్వాత అందరి పట్ల ప్రేమ, మైత్రి గావాలనుకున్నారు. ఏంటి అనాహతకొచ్చేసరికి. విశుద్ధకొచ్చేసరికి అందరిలోనూ భగవంతుడుంటాడు, భగవంతుడొక్కడే అని. తర్వాత ఆ భగవంతుడు అందరిలోనూ ఉంటారు. నాలో ఏదో అందరిలో అదే ఉంది. ఇట్లాగా అసలు మొత్తంలో ఉంది ఒకటే ఆత్మ అనే స్థితికి ఈ సహస్రార దగ్గరకొచ్చేసరికి వచ్చేస్తారనమాట. అంటే ఒక వ్యక్తిలో పరమాత్మ నుండి ఒక జీవాత్మ విడిపడిపోయిన తర్వాత ఈ ఇవి అనేకమైనటువంటి దశలనమాట. అంటే ఈ ఆజ్ఞా చక్రా స్థితికి వచ్చినప్పుడే ఎవరైనా గానీ దాదాపుగా అంటే విశుద్ధి దాటిన తర్వాతనే ధ్యానానికి బాగా అలవాటు పడతారనమాట. అంటే మనకి విడిగా గూడా చెప్తారు గదా! ఎవరైనా ధ్యాన స్థితికి వచ్చారు అంటే వాళ్ళు దాదాపుగా 250 నుండి 300 జన్మలు దాటుకొని ఉంటారు అనేసి. అంటే ఈ ఒక మనిషిగా మనం జన్మ తీసుకున్న తర్వాత ఒక 300 జన్మలు వచ్చేసరికి అప్పటికి గాని మనకి ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకి రావన్నమాట. అంటే అందరిలో ఉన్నది ఒకటేను. అందరిలో ఉన్నది అదే ఆత్మ. ఇలాంటి స్థితికి, ఉన్నత స్థితికి చేరుకుంటారనమాట ఒక వ్యక్తి. అయితే ఏంటంటే ఇప్పుడు మనము చక్కగా ధ్యానం చేసుకోగలుగుతున్నాము అంటే మనము ఈ స్థితికొచ్చాం గాబట్టి, మళ్ళా మనకి మూలాధార చక్ర మోకాళ్ళ నొప్పులు రావనో, లేకపోతే ఇంకొకటి రావనో అనుకోటానికి లేదు. అక్కడికి వచ్చినా గానీ మళ్ళా మూలాధార చక్ర యొక్క ఆహ్, వ్యాధులు మనకొస్తే రావచ్చు. ఎందుకంటే మళ్ళా వాళ్ళలో అదే భయం గనక వచ్చిందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు ఒకళ్ళుంటారండి. 10థ్ క్లాసు ఎగ్జామ్సొస్తాయి. బాగా కష్టపడి చదివి 10థ్ ఫస్ట్ క్లాస్‌లో పాసవుతారు. అట్లాగని మరి వాళ్ళు ఇంటర్‌లోకొచ్చిన తర్వాత ఏం చదవకపోతే కుదరదు కదా! ఇంటర్ పాస్ అవ్వాలన్నా గాని మళ్ళా వాళ్ళు కష్టపడి చదవాల్సిందే. అంటే 10థ్ నుంచి ఇంటర్‌కి వాళ్ళు ఒక దశ ఎక్కువకొచ్చినా గాని, మళ్ళా అక్కడ ఉండే కష్టాలు అక్కడుంటది. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అక్కడ మళ్ళా మనం కష్టపడాల్సిందే. మరలా బీటెక్‌కి వెళ్ళినా అక్కడైనా గాని 10థ్‌లో నాకు 100కి 100 వచ్చినాయి కదా! అని ఇక్కడేం కష్టపడకపోతే కుదరదు. అంటే ఆ స్థాయి జ్ఞానాన్ని అందుకోవటానికి మళ్ళా మనం అక్కడ కష్టపడాల్సిందే. అట్లా ఆ జ్ఞానాన్ని అందుకునేటప్పుడు మనం ఆ కష్టాన్ని తీసుకోలేకపోయినా, మళ్ళా ఏముందిలే అని వదిలేసుకున్నా, అలాంటప్పుడు గూడా మరలా ఈ మూలాధార చక్ర యొక్క లక్షణాలైనటువంటి ఆ వ్యాధులు రావటం గానీ, అట్లా జరుగుతానే ఉంటాయండి. ఇట్లాగా మాకు ప్రతి స్థితికొచ్చినప్పుడు గూడా దానికి తగినటువంటి కష్టాన్ని మనము యాక్సెప్ట్ చేస్తూనే ఉండాలి. అక్కడ వచ్చేటువంటి ఏ స్థితినైనా గాని మనం యాక్సెప్ట్ చేస్తూనే ఉండాలనమాట. అప్పుడే మనము ఈ అన్ని స్థితుల్ని దాటుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇంకా బ్రహ్మంగారు ఏం చెప్తారంటే, 6 కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు. ఆ బాట వెంట నడువ పరమ పదం మేగు కాళికాంబ హంస కాళికాంబ అని చెప్తారు. 6 కమలాలంటే ఇక్కడ 6 చక్రాలన్నమాట. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 చక్రాలకి అవతల బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. అంటే అక్కడ సహస్రార ఉంది. ఆ సహస్రారాన్ని అందుకుంటే గనక మనము పరమపదము ఎగుతాము. అంటే ఆ పరమాత్మ దగ్గరికి మనం చేరుకుంటాము. ఈ ఆరు స్థితుల్లో గూడా మనం ఈ 6 చక్రాల్లో గూడా మనం సక్రమంగా మన ఆ చక్రాకు సరిపడా స్వభావాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని గనక మనం కలిగి ఉంటే అప్పుడు మనము సహస్రార స్థితికి చేరుకుంటాము. ఎప్పుడైతే సహస్రార స్థితికి చేరుకుంటామో అప్పుడు మనము పరమాత్మలో కలుస్తాము అనేసి బ్రహ్మంగారు చెప్పారనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, బాలాంబిక గారికి, సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.